ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ దినము మా అంటే ఏంటి? నిర్గమ అనగా దేవుడు తన ప్రజల మధ్య. మా అంటే ఏంటి? మధ్య. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు ఏంటంటండి? దేవుడే తన ప్రజల మధ్యన నివసించుటకు పరిశుద్ధ స్థలమును నియమించమని. ఏంటంట? పరిశుద్ధ స్థలము కావాలి, పరిశుద్ధంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. 40 దినాలు కూడా మనము ఈ 40 దినాలు కూడా మోషే గారు సుఖోపాసంలో మనము 40 దినాలు కూడా శుద్ధిగా ఉండాలండి, భక్తిగా ఉండాలండి. దైవజనులు అన్నారు, మోషే గారంతా పవిత్రంగా ఉండాలంట. మనము మోషే గారంతా పవిత్రంగా ఉండాలంటే మరి ఉంటున్నామా? అన్నిట్లో శుద్ధిగా ఉంటున్నామా? అందుకే మా చూస్తే మధ్యన అనగా దీనివల్ల పరిశుద్ధ స్థలమును నియమించమని చెప్పి మందిరము కట్టించి వారి మధ్య నివసించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ స్థలము నిర్మించి దీని బిడ్డలారా మందిరము కట్టించి వారి మధ్యన నివసించడానికి దీని బిడ్డలారా దేవుడు దిగి వచ్చినాడు. మా అంటే ఏమిటండి? మధ్యన అంటే ఇశ్రాయేలీలు ఆ మధ్యలో దేవుడు నివసిస్తా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన మధ్యలో నివసించాలంటే మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా దీని బిడ్డలారా మందిరమునికి వెళ్ళి 40 దినములు కూడా మనము ఈ యొక్క ఆ ధ్యానములో పాల్గొనాలి. అప్పుడే దేవుడు మన మధ్యలో ఎక్కడ 2-3 కూడా ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. దేవుని మహిమ కలుగును గాక. మరణాత మరణాత.